హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? మీరందరూ మీ పిల్లలతో, ఫ్యామిలీతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీగా దేవుని కృపలో మంచిగా ఉండాలని. నేనైతే ఇంకా ఈరోజు వంటలు గింటలు ఏం పెట్టుకోకుండా ఈరోజు సాటర్డే అండి, కానీ సండే రోజు నేను అప్లోడ్ చేస్తానన్నమాట. రేపు ఈరోజు అయితే సాటర్డే రోజు మేము ఫుల్ పనిలో పెట్టుకున్నాము. చాలా అంటే చాలా ఇంట్లో యూట్యూబ్ పిచ్చిలో పడిపోయి ఫ్రెండ్స్, నేనైతే ఇంటి పనే మర్చిపోయాను. ఇంక ఈరోజు డస్టింగ్ అయిపోయింది. చూడండి గిన్నెలు అయితే అయిపోయింది మొత్తం. అది అక్కడి నుంచి చూసారా, పొద్దునుంచి ఏం తినలేదు ఫ్రెండ్స్. అంటే తిన్నాను కొంచెం, పులిహోర లాగా రాత్రి అన్నం మిగిలిపోయి ఉంటే అది తినేసేసి పొద్దునుంచి నా మొహం చూడండి ఫ్రెండ్స్. పొద్దునుంచి పని 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 అనమాట. ఎందుకంటే నాకు మొత్తం ఇల్లంతా దుమ్ము పట్టేసింది ఫ్రెండ్స్. రియల్గా చెప్తున్నా, అంత పని చేసిన. ఎందుకంటే నా తొక్కలో యూట్యూబ్ అనొద్దు, కానీ కొంతమంది చాలా మందికి లైఫ్ ఇస్తుంది యూట్యూబ్ ద్వారా. చాలా మంది బ్రతుకుతున్నారనమాట. యూట్యూబ్ని మనం ఎప్పుడు కూడా తప్పు పట్టొద్దు. యూట్యూబ్ తీసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అందరూ కూడా చాలామంది హెల్ప్ చేస్తున్నారు. బయట అనాథులకు కానీ చాలామంది బయట మన క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర, ఎల్లు ప్రసాద్ దగ్గర అక్కడెక్కడ పడుకున్న అంటే కొడుకు కోడళ్ళు వదిలేసిన వాళ్ళు, లేకుంటే కొడుకులు తల్లిదండ్రులు వదిలేసిన వాళ్ళు, లేకుంటే కూతురు తల్లిదండ్రులు వదిలేసిన వాళ్ళు, పాపం ముసలోళ్ళు అక్కడ పడుకున్న వాళ్ళకి యూట్యూబ్లో వచ్చే సంపాదన డబ్బులతోటి వాళ్ళు మంచి మంచి వంటలు చేసి అంతంత హెల్ప్ చేస్తుంటే నాకు చాలా నిజంగా నా హృదయపూర్వకంగా నిజంగా అంటున్నాను ఫ్రెండ్స్. రియల్ చేతున నాకు కూడా యూట్యూబ్లో ఎంతో కొంత ఇన్కమ్ వస్తే కనుక నేను చేసే సేవ కూడా అదే ఫ్యూచర్లో అదే వస్తుంది అనమాట. వస్తే రానివ్వండి, లేకుంటలేదు. ఆయన నాకు వచ్చినా రాకపోయినా నేను చేయాల్సినవో నేను చిన్న చిన్నవి ఏదో ఇంటి ముంగట అవి అలా ఏమన్నా వస్తే నేను అవి చేసుకుంటూనే వస్తా. అందుకే నాకు దేవుడు ఎప్పుడు నష్టం కలిగాడు అనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, యూట్యూబ్ పిచ్చిలో పడిపోయి ఆ వంటలు ఎడిటింగ్ చేసుకోవడం పెట్టుకోవడం అదే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకేమి ఇన్స్టాలో రీల్స్ తీసి దాంట్లో పెట్టుకోవడం, ఇంకా పని అయిపోతుంది. అందుకని ఈరోజు మొత్తం కిచెన్లో గిన్నెలన్నీ చూడండి, మొత్తం ఇంకా సగం ఉన్నాయి అక్కడ గిన్నెలు చూపిస్తా. అది మా క్లార్ ఏంటంటే ఆశ్చర్యపోతుంది, ఏంది ఆ కిచెన్లో గిన్నెలన్నీ తీసేసి ప్లేస్తారని. ఇంకా బయట కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. అది నా ఫోటో చూడండి ఫ్రెండ్స్, చదివండి. నా ఫోటో బాగుందా? అక్కడ పైన ఆ హాల్లో ఉండేదన్నమాట. ఇగండి దగ్గర చూపిస్తున్నా ఫోటో. అయ్యో చూడండి ఫ్రెండ్స్, నా ఫోటో బాగుందా? నేను నా బెడ్రూమ్లో ఇక్కడ పెట్టుకున్నాను అనమాట ఫోటో తీసి. ఓకేనా ఫ్రెండ్స్, బాగుందా ఫోటో? అంటే అదిగోండి సామాన్లన్నీ అంత నీట్గా తోమి అక్కడ పెడితే చూడండి ఫ్రెండ్స్, మొత్తము స్పూన్లు తీసేస్తుంది, ఆ గంటలు తీసేస్తుంది పాప. ఇటు మొత్తం మేము ఇప్పుడు బిజీలో పనిలో పడితే తన పని తను చేసుకుంటూ, పిల్లలు అంటే అంతే కదా ఫ్రెండ్స్, నీట్గా చేసినవన్నీ పడేయడమే కదా వాళ్ళ పని. వాళ్ళు అలా ముద్దుగా చేస్తుంటే ఎంత బాగుంటుంది కదా ఫ్రెండ్స్. అక్కడ పెట్టేసి తోమిని కదా తీయద్దు. అరే ప్రిన్సెస్, ఇంత కష్టపడింది కదా అమ్మ, ఇంత కష్టపడి పని చేసినాను కదా, అది ఆరడానికి కదా అక్కడ పెట్టినా. ఇటు ఇచ్చేయి, అక్కడ పెట్టి వదిలే. ప్రిన్సెస్ మళ్ళీ చూసారా ఫ్రెండ్స్, అన్నీ గుంజేస్తుంది ఫ్రెండ్స్. ఏం చేయాలి ఈ పిల్లని? ఒక్క కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఈ పిల్లని మీకు పార్సల్ చేసి పంపించేస్తా. ప్రిన్సెస్ అబ్బా ఇదో బాయ్ చెప్పు. బాయ్ బాయ్. మా అమ్మ తోమిన సామాన్లన్నీ పడవేస్తున్నా ప్రిన్సెస్ని నేను. ఇద్దరు చూడు ఫ్రెండ్స్, మొత్తం క్లీన్ చేసేసాము ఇల్లంతా. అయ్యండి మొత్తం టెస్టింగ్ అంతా చేసాం. మళ్ళీ ఈరోజు మళ్ళీ కొంచెం పట్టింది. బొమ్మలన్నీ వేస్ట్ చేయని పడేసేసామన్నమాట. ఇక చూడండి, దుమ్ము ఏం లేదు, అంత నీట్గా చేసేసాము మొత్తం. అయ్యండి సరే, అప్పుడే మంచం ఎక్కేసేసింది. ఇంకా క్లీన్ అవ్వలా. ఇవ్వండి సామాన్లు అయితే మొత్తం ఇవన్నీ అనమాట సామాన్లు. ఇంకా బయట చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి, చూసి దడుచుకోమాకండి. ఇవి వ్యాక్స్ స్ట్రిప్స్ అనమాట. ఇక్కడ మన కాళ్ళకి చేతులు ఇక వాచి అన్నీ పడేసాం, వేస్ట్ సామాన్లు అన్నీ మొత్తం. ఇది వచ్చేసి బియ్యం డ్రమ్ ఫ్రెండ్స్. శుభ్రంగా తోమి బయట పెట్టాము. బయటకు వస్తున్నాను. ఇవన్నీ వేస్ట్ సామాన్లు అన్నీ ఇవన్నీ మొత్తం ఎంత తీసేసామన్నమాట, చెత్త సామాన్లు ఇవన్నీ. మళ్ళీ కొత్త స్టార్ కొనుక్కోవచ్చు కదా క్రిస్మస్ వస్తే, అందుకనే ఆ పాతి అన్నీ పడేసేసాము. అదిగోండి ఎంత చెత్త ఉందో. ఇంత పని ఉంది ఫ్రెండ్స్ తెలుసా నాకు రియల్గా. మళ్ళీ అక్కడ కూడా చూపిస్తాను వచ్చింది.
బోల్డ్ పని. మా క్లారా చూస్తారు, నేను ఇటు వచ్చాను అనుకొని మళ్ళీ నేను చున్నీ వేసుకున్నాను కదా, మళ్ళీ ఎక్కడికన్నా వెళ్ళిపోతే అది ఇక్కడికి వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు వెళ్ళిపోయింది. అయ్యండి ఇవ్వండి, ఇదంతా లోపలి బయట పెట్టేసాము. చెత్త అంతా పడేయాలి. ఈ అట్టపెట్లు ఇవన్నీ అనమాట, ఇవి కూడా తీసేసేయాలి. మొత్తం ఇవన్నీ క్లీన్ చేసేయాలి ఫ్రెండ్స్. లోపలేమో ఈ రాయి కింద చెట్లు అవి పెట్టి ఉంటాయి అనమాట. ఈ మా క్లారా మ్యాట్లు ఉద్దకాల, ఈ చెట్లేమో పడేయడానికి పక్క పెట్టాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజైతే పని. ఇంకా కిచెన్లో చూపిస్తాను పాండి. కిచెన్లో చూపిస్తాను ఎంత పని ఉందో. అయ్యో 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 అయ్యో. ఇది ఫ్రెండ్స్ లేడీస్కి, ఆడవాళ్ళకి యూట్యూబ్లో ఏదో 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 సాధించాలి అని అనుకుంటారు కదా. నేనైతే మంచి మంచి వంటలు అవి ఇవి పెడుతున్నాను కదా ఫ్రెండ్స్. ప్లీజ్ రిక్వెస్ట్, నన్ను ఎంకరేజ్. కానీ ఇప్పటి వరకు అయితే చాలా మటుకి సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ, ఫ్యామిలీ, కుటుంబాలు, బ్యాచిలర్స్ అయినా ఫ్యామిలీ అయినా ఎవరైనా తరతరాలు 100 సంవత్సరాలు దేవుని కృపలో చల్లగా మీ కుటుంబం మంచిగా జీవితం సాగించాలని హార్ట్ఫుల్గా నేను నిజంగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సరేనా? ఈ రాణికి సపోర్ట్ చేయండి. ఇంకా చేస్తున్నందుకు ఇది మీ అందరికీ. సరేనా? ఇప్పుడు హాల్లో చూపిస్తాను ఎంత పని ఉందో. ఇవన్నీ హాల్లో అయితే అక్కడ ఆ బెడ్రూమ్లో చూపించిన గిన్నెలు వేరు, ఇవన్నీ స్టాండ్లోకి వెళ్ళి తీసంట. ఇవి వాడుకునే సామాన్లు. ఇంక ఈ బియ్యం బ్యాగ్లో ఏమో బియ్యం డబ్బా అది చూపించాను కదా, దాంట్లోకి వేయడానికి, బాత్రూమ్ కడగడానికి. అంత పని ఉంది తెలుసా ఫ్రెండ్స్. యూట్యూబ్లో ఏమొస్తుందో ఏమో కానీ ఆ దేవుడికి తెలవాలి. కానీ కిచెన్ అంతా జిట్టుగా అయిపోయి, బాత్రూమ్ పాడైపోయి, తినేసి నేను లావైపోయి, వంట చేసి యూస్ అయితే అంతగానం కూడా ఏం వెళ్తలే. చూద్దాం. ఇప్పుడైతే బాగా మంచిగా వెళ్తుంది దేవుని కృపలో. ఇంకా దేవుడు ఇంకా నాకు బ్లెస్సింగ్ చేసి సబ్స్క్రైబ్ పెరగాలి, యూస్ పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పెరగాలంటే మీరు బ్లెస్సింగ్ చేస్తారు కదా, మీరు ఇప్పుడు చాలా మట్టి సపోర్ట్ చేస్తారనుకోండి. అయ్యండి ఈ అద్దం దాంట్లో కూడా మొత్తం ఈ సామాన్లన్నీ కూడా తీసేసామన్నమాట. చూస్తున్నారా? అన్నీ మొత్తం తీసేసి, ఓవెన్ ఏమో ఫస్ట్ ఇక్కడ డైనింగ్ టేబుల్ ఉండేది. నా పాత వీడియోలో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి డైనింగ్ టేబుల్ ఉండేది. ఈ పక్కన వచ్చి ఫ్రిడ్జ్ ఉండేది కదా. ఫ్రిడ్జ్ని ఈ ప్లేస్లో ఉంచేసాము. కానీ ఇక్కడ డైనింగ్ టేబుల్ తీసేసాం. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఏమన్నా వంటలు చేసి తినడానికి, ఏమన్నా చేయడానికి వీడియోస్ కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. అందుకని తీసేసి ఇవన్నీ క్లీన్ చేసేసి మొత్తము చేసేసాము ఆల్రెడీ పొద్దున్న నుంచి ఇప్పటి వరకు. రేపు సండే రోజు అప్లోడ్ చేస్తాను. సరేనా? సండే రోజు నాన్ వెజ్ తీసిందేమో మండే అప్లోడ్ చేస్తాను, ఏమనుకోవద్దు. ఈరోజు ఎక్స్చేంజ్ అనమాట, ఎక్స్చేంజ్ ఆఫర్. ఇదంతా ఇట్లా క్లీన్ చేసేసుకున్నాము. ఇదంతా పని అయితే అయిపోయింది. ఉల్లిపాయ బుట్ట కూడా ఇంకా లోపల పెట్టేసినాము. ఇక్కడ కింద ఇక్కడ చూస్తారా ఉల్లిపాయ బుట్ట, ఇవన్నీ. ఇంకా ఇదంతా క్లీనింగ్ అయిపోయింది మొత్తము. ఇంకా ఉండండి. ఇక్కడ ఫోటో పెట్టాను. అది నా ఫోటో చూడకుండా ఎట్లా నేను బ్యాక్ సైడ్ పెట్టి, ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫోటో పెట్టినాను. అది ఇది వచ్చేసి మా అమ్మ ఫోటో ఆ బెడ్రూమ్లో ఉంటే ఎవరు చూసి, నేను ఎందుకంటే పొద్దున్న లేస్తే మొహం చూడొచ్చు అన్నట్టు పెట్టుకున్నాను. ఇంకా సర్లే అనేసి హాల్లో పెట్టాను. ఇది మా అమ్మగారి ఫోటో చూడండి ఫ్రెండ్స్. ఒక డేట్ కనిపిస్తుందా? ఇది మా అమ్మగారి ఫోటో. మా తమ్ముడు ఫోటో చేపిస్తాను, కానీ ఎట్లంటే మంచిగా చేపిస్తాను. అందుకే వెయిట్ చేస్తున్నా తమ్ముడు ఫోటో. ఇక్కడైతే ఇక డైనింగ్ టేబుల్ ఈ గుమ్మం ఎదురుగా పెట్టినాను ఫ్రెండ్స్. ఇక్కడ పెట్టిన ఆల్రెడీ ఇక వంట చేసి పెట్టిన అనమాట. ఇది మెయిన్ డోర్ ఉంది కదా, ఇక్కడ ఈ డోర్ ఎదురుగా పెట్టినాం అనమాట డైనింగ్ టేబుల్. ఎందుకంటే కట్టన్ వేసేసుకున్నా ఇక్కడ కూర్చొని, అసలు మేము డైనింగ్ టేబుల్ మీద తిన్నాను అనమాట. ఎక్కువ శాతం కిందనే తింటాం. ఎప్పుడన్నా వీడియో తీయడానికి మాత్రమే డైనింగ్ టేబుల్. ఇదంతా స్టవ్ ఇదంతా చూసారు మొత్తము. ఇదంతా నీళ్ళ డబ్బాలు ఇవన్నీ తీసినాము. ఇంకా కారం డబ్బాలు ఇవన్నీ ఇక్కడైతే సగం అయితే తీసేసినాము. ఇక్కడైతే కొంచెం దుమ్ము అయితే దులిపి పెట్టేసినాం. బిందెలు అయితే ఇప్పుడైతే తోమలేను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు చేతన అయితే లేదనమాట. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి. ఇదంతా క్లీన్ చేశాక అప్పుడు కిచెన్ చూపిస్తాం, ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్ అయితే ఇది ఇలా ఉంది. దీని అవతారము ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేయాలి. ఇవాళ కుదిరితే ఇవాళ చేస్తాను ఫ్రెండ్స్, లేదంటే రేపు చేస్తాను అనమాట. ఫ్రిడ్జ్ అయితే ఇది ఇలా ఉంది మొత్తము. ఇవి కూడా క్లీన్ చేసేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ బొమ్మల దగ్గర పోయినసారి చూపించగల చాలా దుమ్ము ఉండేది.
ఈ మొత్తం కూడా చేసేసాం. ఒకటైతే మా అమ్మ ఫోటో పెట్టే ప్లేస్లో ఈ ఫోటో తీసేసి దీని మీద పెట్టానమాట. ఆ ప్లేస్లో మా అమ్మ ఫోటో పెట్టిన, అది చూడండి. ఆ దేవుడి పట్టం ఉండే ప్లేస్లో మా అమ్మ ఫోటో పెట్టాను, ఎందుకంటే డోర్ ఎదురుగా ఉండాలని అలా పెట్టాను. ఇదంతా నీట్గా దుమ్మంతా చేసేసాం మొత్తం. ఫ్యాన్లు అంతా కొంచెం ఫ్యాన్లు వచ్చేసి కొంచెం తడబడితే తుడవాలంతే. ఈ పిల్ల వచ్చేసేసి ఇంకా సామాన్లు ఆడుకుంటుంది చూడండి. ప్రిన్సెస్ ప్రిన్సెస్ చూడు, సామాన్లతో తోమిన సామాన్ని పాడు చేస్తున్న ఒక ప్రిన్సెస్. అంతేనా? పాడు చేస్తున్నావా? పాడు చేస్తున్నావు సామాన్లు. అక్కడ గిన్నెస్ రేసింది ఫ్రెండ్స్, అది చూడండి. గుమ్మం దగ్గర ఒక గిన్నెస్ రేసింది, ఇక్కడ ఒక స్పూన్ ఇసిరేసింది. ప్రిన్సెస్ ప్రిన్సెస్ ఇటు ఏంటి సామాన్లన్నీ వాడేస్తున్నా? అది ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నాకైతే ఇంకా కిచెన్ పని ఉంది, ఇంకా ఆ రూమ్ పని ఉంది. ఆ రూమ్ పని అయితే రేపు చేసేస్తే, ఇప్పుడు అయితే కిచెన్ పని అయితే ఈరోజు చేసేస్తా. చాలా బిజీ అనమాట, అందుకని వంట పని ఏం పెట్టుకోలేదు. సరేనా ఫ్రెండ్స్? ఇవైతే ఎండు రొయ్యలు, అయితే చూడండి ఎండు రొయ్యలు అనమాట. పైన మొత్తం చాలా బోలు పని ఉంది ఫ్రెండ్స్. చూస్తే వామిటింగ్ లాగా ఉంది కదా. ఇవన్నీ కుండలు కూడా పడేసేస్తారు, ఇప్పుడు స్టార్టింగ్ తెచ్చినాయి. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.